సిరి గారు పొట్ట దగ్గర మాత్రం అంత పొట్ట ఉంది, అది తగ్గాలి, చేతులు తగ్గాలి. లేదు నాకు కింద హిప్ పోర్షన్ అంటే థైస్ దగ్గర బ్యాక్ సీట్ ఇక్కడంతా ఉంటుంది, నాకు శారీస్ కట్టుకోవడానికి అస్సలు నచ్చడం లేదు. సో ఈవెన్ మగవాళ్ళైనా సరే ఈ క్వశ్చన్ అడుగుతారు కదా ఎక్కువ. సరే నేను ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, దీనిది కంప్లీట్ వీడియో ఆల్రెడీ షార్ట్స్ కాకుండా మీరు ఎప్పుడైనా సరే మెడికల్ పర్పస్వి షార్ట్స్ కాదు మెయిన్ వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి. సో అందులో ఆల్రెడీ స్పాట్ రిడక్షన్ అనేది ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి, న్యాచురల్గా ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, లేకుంటే ఏదో ఒక సముద్రం ఏదో ఉంది, మీకు ఒక బకెట్ ఇచ్చా, పోయి ఆ బకెట్ తీసుకుపోయి ఆ బకెట్ నీళ్ళు తీసుకెళ్ళి అక్కడ వరకు మాత్రమే నాకు మీరు హోల్ చేసేయాలి న్యాచురల్గా. మళ్ళీ మీరు ఏ ఎక్విప్మెంట్ ఏం వాడకూడదు, చేయగలుగుతారా? చేయలేరు. కానీ ఓవరాల్గా ఫ్లో అంతా తగ్గినప్పుడు స్విమ్మింగ్ పూల్ అంతా మొత్తం మట్టం అంతా ఒకే దగ్గర తగ్గుతూ వస్తుంది, అంతేనా? న్యాచురల్గా నేను చెప్తున్నా, మంచిగా ఫుడ్ అంతా ఎక్సర్సైజ్ ఎట్లాంటివి వాడుకున్నాం అనేటప్పుడు. సో ఇది కూడా అంతే, మన శరీర తీరును బట్టి డైట్ అంటే మళ్ళీ మీ దృష్టిలో ఫుడ్ మానేయడం, ఆ ఫుడ్ మానేయడం కాదు, మంచిగా ఒక టైంకి మంచి ఫుడ్ ఇవ్వడం, ఎక్సర్సైజ్ ఇవ్వడం, బాడీ యాక్టివ్గా ఉండడం, చక్కగా నిద్రపోవడం, ఒక పాజిటివ్ థింకింగ్ ఉండడం, ఒక అలవాట్లాగా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఓవరాల్గా బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. అది వాళ్ళ శరీర తీరుని బట్టి ఎక్కడ ముందు తగ్గాలి, ఎక్కడ ఎంత తగ్గాలి అనే దాన్ని బట్టి అనేది ఉంటుంది. సో న్యాచురల్గా ఇలాగ ఒక ప్లేస్లోంచి స్పాట్ రిడక్షన్ అనేది జరగదు. మరి ఎందుకంటే ఎక్సర్సైజులు చెప్తారు మీరు? ఎక్సర్సైజ్ అనేది బాడీ టోన్ చేస్తుంది, అక్కడ చక్కగా స్ట్రెంగ్త్ అయ్యేటట్లు ఆ పర్టికులర్గా పార్ట్ అండ్ మీకు చక్కగా కనిపించడానికి, టోన్డ్గా కనిపించడానికి హెల్ప్ చేస్తుంది. కానీ అదే ప్లేస్లో మీరు 24 గంటలు ఒకే ఎక్సర్సైజ్ చేసేసినా ఏ ఉపయోగాలు ఉండవు. అండ్ మళ్ళీ అడుగుతారు ఫ్యాట్ లాస్కి ఎక్సర్సైజులు చెప్పండి. ఫ్యాట్ లాస్కి ఎక్సర్సైజులు ఏమీ లేదు. ఓకే, ఈవెన్ పడి ఎక్సర్సైజ్ చేసేసి అక్కడ 70% ఫుడ్, 20% ఎక్సర్సైజ్. మీరు ఫుడ్ తినలేదనుకోండి, బ్యాలెన్స్ కాలేదనుకోండి, మీరు ఎక్సర్సైజ్ చేసిన వీక్నెస్ వస్తుంది, మజిల్ లాస్ ఎక్కువవుతుంది, కళ్ళు తిరగడం కానీ, ఫెటీగ్ అయిపోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో ఫస్ట్ చక్కగా ఫుడ్ కంట్రోల్ ఇంపార్టెంట్. కొంచెం బయటికి రండి షార్ట్ కట్స్ అవ్వాలి, నాకు ఇంతలో అయిపోవాలి, ఏదైనా పౌడర్ చెప్పండి, నెలలో 10 తగ్గిపోవాలి, లేకుంటే నేను ఈ ఒక్క జ్యూస్ తాగానే తగ్గిపోవాలి. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ అలవాటు చేసిందే మనకు లేజినెస్ని అలవాటు చేయడానికి.